అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని చెప్పేసి 2014లో 2024లో చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. సో అవసరమైన దానికంటే భూముల సేకరణ 1,00,000 ఎకరాలు చేశారని చెప్పేసి ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో అమరావతి బేస్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుకూల క్యాపిటలిస్టులకి సంబంధించి భూములు కొనుగోలు చేశారని, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారనేది మనకి బహిరంగ రహస్యంగా వినపడుతున్నటువంటి మాట. సో మొదట్లో దాని ఆపోనెంట్ పార్టీ 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు, విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ 3 రాజధానులు పెట్టాడు. దాన్ని అమరావతి బేస్గా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. దాని తర్వాత టెక్నికల్గా కోర్టు ఇష్యూస్ వస్తాయని దాన్ని విత్డ్రా చేసుకున్నాడు జగన్. దాని తర్వాత ఇలా మావిగనని పెట్టాడు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి రాజధాని నిర్మించే బదులు ఇప్పుడు గుంటూరు కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా ఎయిర్పోర్ట్ ఉన్నది, పెద్ద రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మచిలీపట్నం కేంద్రంగా ఏదైతే ఉన్నదో ఓడరే ఉన్నది. అదేవిధంగా పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, విమానాశ్రయం ఉన్నది. ప్రత్యేకంగా ఇవన్నీ కట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, అనవసరం కొద్దిగా గడెల్పు చేస్తారు. కొన్ని భవన నిర్మాణాలు చేసుకుంటే సరిపోద్ది అనేది మావిగన యొక్క సారాంశం. మచిలీపట్నం, అదేవిధంగా గుంటూరు, విజయవాడ, ఈ 3తోని మావిగన అనేది నడుస్తూ ఉన్నది. అది జగన్ పార్టీ నినాదంగా ఆ పార్టీ శ్రేణుల నుంచి మనకు వినపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రాజధాని ఎజెండా అయిపోయింది, పోలవరం ఎజెండా అయిపోయింది. సో ఈ విధంగా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. సో రాష్ట్రం అంతా అప్పుల పాలైంది. జగన్ సగం అప్పులు చేశాడు, చంద్రబాబు సగం అప్పులు చేశాడు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందనేది చెప్పొచ్చు. సరే, లోటు బడ్జెట్తో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ సరే అనే వనరులు ఉన్నటువంటి మాట వాస్తవం. దాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణకి లేనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నది, విశాఖ ఉక్కు ఉన్నది. ఆ విధంగా ఇంకా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. చేపల పరిశ్రమ ఉన్నది. ఆ విధంగా ముందుకెళ్లే కార్యక్రమాలు అయితే ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో మావిగన అమరావతి అనేది ఇవాళ నడుస్తున్న మాటగా ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.